హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎస్పీ లైఫ్ స్టైల్. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మీ టిప్స్ ఏమైనా ఉంటే. ఈరోజు మనం డ్రై ఫ్రూట్ లడ్డు చేసుకోబోతున్నాము. మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని గీ యాడ్ చేస్తున్నానండి. ఇది కొద్దిగా మెల్ట్ అయిన తర్వాత బాదం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు బాదం యాడ్ చేస్తున్నానండి. ఇది కొద్దిగా రెడ్ కలర్ వచ్చేదాకా రోస్ట్ చేసుకోండి. మాడిపోకూడదు. కొద్దిగా వేగిన తర్వాత సపరేట్ ప్లేస్లో తీసుకొని నెక్స్ట్ మనం జీడిపప్పు యాడ్ చేసుకోవాలి. ఈ లడ్డు ఒక్కటి తింటే పిల్లలకి పెద్దలకి ఉన్న డెఫిషియన్సీస్ అన్నీ పోతాయండి. రోజుకి ఒక్కటి తింటే సరిపోతుంది. సిమ్లో పెట్టుకొని స్లో రోస్ట్ చేసుకోవాలి, లేకపోతే స్మెల్, టేస్ట్, ఫ్లేవర్ మారిపోద్ది. ఇప్పుడు నేను దీన్ని డిష్ అవుట్ చేస్తున్నానండి. నెక్స్ట్ జీడిపప్పు యాడ్ చేస్తాను. జీడిపప్పు యాడ్ చేస్తున్నానండి. కొంచెం పెనం కాగుంటుంది కాబట్టి కొంచెం ఫాస్ట్గా రోస్ట్ అయిపోద్ది ఇది. ఇది రోజు స్నాక్స్కి పిల్లలకి పెట్టి పంపించవచ్చు. స్కూల్కి సమ్మర్ హాలిడేస్లో ఇంట్లో స్నాక్స్గా చేసి పెట్టుకోవచ్చు రెడీగా. హెల్దీ, టేస్టీగా ఉంటాయండి. డిష్ అవుట్ చేద్దాం. ఇది ఇప్పుడు గుమ్మడి గింజలు యాడ్ చేస్తున్నానండి. పంకిన్ సీడ్స్ అండ్ ఆల్సో ద్రాక్ష, వాల్నట్ 3 కలిపి రోస్ట్ చేసుకోబోతున్నాం. ఇప్పుడు ఇవి ఫాస్ట్గా రోస్ట్ అయిపోతాయి, ఎక్కువ టైం పట్టదు. వాల్నట్ మీ ఆప్షనల్ అండి. అంజీర్ కూడా యాడ్ చేసుకుంటారు, వాల్నట్ యాడ్ చేసుకుంటారు, మీ టేస్ట్ని బట్టి. ఇది పిల్లలకి మంచి హెల్తీ ఫుడ్. వాల్నట్ అయితే బ్రెయిన్ బూస్టర్ అంటారు. వాల్నట్, పంకిన్ సీడ్స్ ఇవన్నీ. సో వాల్నట్ ఒకసారి ట్రై చేయండి. లేదు మీకు నచ్చలేదంటే అంజీర్ కూడా ట్రై చేయొచ్చు. తీసేస్తున్నాను, డిష్ అవుట్ చేస్తున్నాను. చాలు ఇంకా.
ఇప్పుడు నెయ్యి యాడ్ చేసుకొని ఒక స్పూను అందులోకి ఖర్జూరం యాడ్ చేసుకోవాలండి. దాన్ని కొంచెం సాఫ్ట్ చేసుకోవడానికి నెయ్యి మెల్ట్ అయిన వెంటనే ఖర్జూరం యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఖర్జూరం యాడ్ చేస్తున్నాను. ఇవి సీడ్లెస్ అండి, మీకు కావాలంటే సీడ్స్ ఉన్నవి తెచ్చుకొని సీడ్స్ తీసుకోవచ్చు కూడా, మీ చాయిస్ అవి. నాకు ఇవి దొరకాయి, ఇవి తెచ్చుకున్నాను. ఇవి కొంచెం సాఫ్ట్ అయ్యేదాకా మనం కొంచెం రోస్ట్ చేసుకున్నట్టు చేసుకోవాలి. అతుక్కుంటాయి, చూసుకుంటూ చేసుకోవాలి కొద్దిగా. ఇది రెడీ అవుతుందండి, సాఫ్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇది మిక్సీ కూడా పట్టుకోవచ్చు. మిక్సీ పట్టుకుంటే అది మరీ మెత్తగా అయిపోద్ది, పేస్ట్ లాగా బాగోదు. అలా కూడా ట్రై చేయొచ్చు ఈజీగా చేసుకోవాలనుకునే వాళ్ళు. బట్ ఇదైతే కొద్దిగా నట్స్ తగులుతూ బాగా మిక్సింగ్ బాగుంటుంది, నట్స్కి వీటికి మిక్సింగ్ బాగుంటుంది. ఇందులోకి నట్స్ యాడ్ చేసుకోవాలండి వేడి మీదనే. ఇందులోనే కొబ్బరి యాడ్ చేస్తున్నానండి. గసగసాలు, ఇలాచీ పౌడర్ రెండు కలిపి యాడ్ చేస్తున్నాను. ఒక్కసారి కలుపుకోండి, వీలైనంత కలుపుకోండి. వేడి మీద పెద్దగా కలవదు. ఒక్కసారి కలుపుకొని తర్వాత చల్లారాక మనం బాల్స్ లాగా చేసుకోవచ్చు, లడ్డు లాగా. అంతా చల్లారేదాకా ఒక 5 minutes వదిలేసేయండి అలాగా. సేమ్ వాల్నట్స్ రోస్ట్ అయ్యాక ముక్కలు చేసుకున్నాను అండి. ఆ క్లిప్ ఇప్పుడు చల్లారిపోయిందండి. ఇది మనం లడ్డూస్ చేసుకుందాం. ఇది చల్లారిపోయిన తర్వాత కొంచెం బాగా మిక్స్ చేసుకోండి, గోరువెచ్చగా ఉన్నప్పుడే. అంటుకోవాలి కదా పూర్తిగా, లడ్డూస్ ఖర్జూరం రెండు మిక్స్ అవ్వాలి. గరిటతో అయినా సరే, చేత్తో అయినా సరే, మీ చాయిస్ అది. ఇప్పుడు ఇంకా లడ్డూస్ చేసుకోవచ్చండి. మిక్స్ అయిపోయింది బాగా. మనకు కావాల్సిన సైజులో లడ్డూస్ చేసుకోవచ్చు, మీడియం సైజ్ కానీ బిగ్ సైజ్ కానీ. ఒక్కసారి టేస్ట్ చూడండి, మీ పిల్లలు మళ్ళీ మళ్ళీ కావాలంటారు. టేస్ట్ చూపించండి, రెగ్యులర్గా డైట్లో ఇంక్లూడ్ చేయండి. కొంచెం ఓపిక్గా స్లోగా చేసుకోవాలి లడ్డు, లేదంటే షేప్ అవుట్ అయిపోద్ది. ఎవరికి ఏ డెఫిషియన్సీస్ ఉన్నా ఈ ఒక్క లడ్డు రోజు ఇవ్వండి, తగ్గిపోతాయి. ఇంతవరకు వీడియో చూస్తున్నారంటే మీకు ఏదో ఒక పాయింట్లో నచ్చే ఉంటుంది కదండి. సో ఇంతవరకు నచ్చుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ సజెషన్స్ ఏమైనా ఉన్నా కామెంట్ చేయండి. నెక్స్ట్ రెసిపీస్ ఏమైనా ఉన్నా మీకు కావాల్సినవి కామెంట్ చేయండి. ఓన్లీ ఒక 1 week నిలువ ఉంటాయండి. బయట ఉంటే, ఫ్రిడ్జ్లో ఉంటే 10 to 15 days ఉంటాయి, అంతకుమించి ఉండవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. అప్కమింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా సజెషన్స్ ఉంటే నాకు కామెంట్స్ రూపంలో షేర్ చేయండి.